ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క వృత్తాంతాన్ని, ఈ సందేశాన్ని చాలాసార్లు మనం వినే ఉంటాం. యేసు ప్రభువారు ఊరి బయట దేవుని యొక్క సందేశాన్ని అందిస్తున్నాడు, చక్కని నాకు ఉపయోగపడుతుంది అనేటువంటి అద్దరికి వెళ్తున్నాడు అన్న సంగతి వాళ్ళు విన్నప్పుడు ఆ పట్టణాల నుండి కాలినడకన జనసమూహం తరలి వచ్చినట్లుగా చూస్తున్నాం. అక్కడ వారికి అవసరమైనటువంటిది ఏమిటంటే ఆహారం. ఎందుకంటే చాలా గంటల సేపు, దినముల సేపు అక్కడ ఉన్నారు కాబట్టి వారికి ఆహారం అవసరం. బెత్సైదా అనేటువంటి గ్రామంలో ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఆహారంగా మార్చినట్లుగా మనం తెలుసుకుంటాం. బెత్సైదా అంటే ఇప్పుడున్న పరిభాషలో చెప్పాలంటే మచిలీపట్నం అంటారు. అంటే చేపలు సమృద్ధిగా దొరికేటువంటి స్థలం అన్నట్లుగా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అది ఒక మనిషికి ఒక పూట ఆహారం. అది ఆ రోజుల్లో. దాన్ని ప్రార్థించి ఆహారం వడ్డించండి అన్నప్పుడు 5,000 మంది పురుషులు భోంచేసి తృప్తి పొందినట్లుగా చూస్తున్నాం. అక్కడ మీరు గ్రహించండి, పురుషుల సంఖ్య మాత్రమే 5,000 రాసి ఉంది. మరి స్త్రీల సంఖ్య రాయలేదు ఎందుకు అనేటువంటి పరిశీలిస్తే నాటి సమాజంలో స్త్రీలకు అంత విలువ లేదు. కానీ ఆ రోజు భోంచేసినటువంటి వారిలో 5,000 మంది పురుషులు మాత్రమే కాకుండా 1,000 మంది స్త్రీలు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు నేను దాని గురించి ఇక్కడ చెప్పటం కాదు పిల్లరా. ఇంకా వాళ్ళు తృప్తిగా భోజనం చేయగా ఇంకా మిగిలినటువంటి ఆహారము 12 గంపలకు ఎత్తారు అని రాసింది. 12 గంపలు. కొందరు అంటారు 12 మంది శిష్యులు కదండి, తలో గంప పట్టుకుపోండిరా అంటారు. కాదండి. పోనీ రాత్రి భోజనానికి ఉంచాడా? అది కూడా కాదండి. లేదా మరుసటి రోజు భోజనానికి మిగిల్చాడంటారు? నో. మరి దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ఆ విషయాన్ని సువార్తికులు ఎందుకు ప్రస్తావించారు? తృప్తిగా భోంచేశారు, వెళ్ళారు అనొచ్చు కదా. మిగిలినవి 12 గంపలను ఎందుకు అంటున్నారు ప్రారా? ఆ ఆహారం గురించి ప్రస్తావిస్తే ఇంకా ప్రపంచంలో ఆహారం లేని వారు చాలామంది ఉన్నారు. వారికి కొరకు కూడా ఆహారం సిద్ధపరచబడి ఉంది. కానీ మరి వారికి అందుతుందా? ఆలోచించాలి. ప్రపంచంలో ఇంకా ఈ సువార్త భోజనము లేనివారు చాలామంది ఉన్నారు పిల్లలు. ఆలోచించండి. ఆస్వాల్డ్ స్మిత్ అనే ఆయన ఇలా చెప్తున్నారు. ఆస్వాల్డ్ స్మిత్ గారు ఏమంటారంటే, భోజనం అనేది చాలా వరకు ముందు వరుసలో కూర్చున్న వారికి వడ్డించడం జరుగుతుంది, కానీ అసలు వెనక వరుసలో కూర్చున్న వారికి అందుట్లేదు. క్రైస్తవ సంఘము వారికి వడ్డించుటలేదు అనేటువంటి మాట. ఇంకా ఈ సువార్త ఇంకా చాలామందికి అందలేదండి పిల్లలు. ఆ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఈరోజు క్రైస్తవ సంఘాలు చాలా వరకు చూడండి, ఉన్న చోటనే అక్కడక్కడే స్థాపించటం. కానీ భోజనం లేనివారు, దేవుని వాక్యమనే ఆహారం అందని వారు ఇంకా చాలామంది ఉన్నారు. అందని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ప్రయాసపడుతున్నామా? అందించగలుగుతున్నామా? ఆహారం సమృద్ధిగా ఉంది, అందించేవారేది? మిగిలినవి చాలా ఉంది. ఇంకా ఆహారం పిల్లలు ఆలోచించండి. ఇంకనూ సువార్త వినని వారు చాలామంది ఉన్నారు. ఆహారాన్ని అందించే పనిలో మనం ఉండాలి. అందక చాలామంది ప్రయాసపడుతున్నారు పిల్లలు. ప్రభువా, నేను ఈ యొక్క సమృద్ధి అయిన ఆహారాన్ని సకల ప్రాంతాలకు నాకు చేతనైనంత వరకు అందిస్తాను అని ఈ క్షణమే తీర్మానించుకుందుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. లెట్ us pray. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. నమ్మదగిన దేవుడు, జీవదాతవు తండ్రి, నీకు స్తోత్రములు. అన్నదాతవు ప్రభువా, నీకు వందనాలు. ఇంకా తండ్రి ప్రభువా, వాక్యమనే ఆహారం అందని వారు చాలామంది ఉన్నారు. వారి కొరకు కూడా ప్రభువా తండ్రి, మాకు బాధ్యత ఉన్నది. మేము భారం కలిగి ఉన్నామని ఎందరు తీర్మానించుకుని భోజనాన్ని వడ్డించటమునకు సిద్ధపడుతున్నారు. అట్టి హస్తాలను, అట్టి జీవితాలను మీరు ఆశీర్వదించమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.